శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం 441వ భాగం. 16వ అధ్యాయానికి 17వ అధ్యాయానికి గల సంబంధాన్ని గత ఎపిసోడ్లో మనం చూసామన్నమాట. ఈ ఎపిసోడ్లో ఈ 17వ అధ్యాయం యొక్క విహంగమ దృష్టి, అంటే బర్డ్ సైడ్ వ్యూ అంటాం, ఒక జిస్ట్ అన్నమాట, సారాంశం, ఎలా ఏ విధమైనటువంటి అంశాలు ఇక్కడ ప్రస్తావించబోతాయో ఒక్క అవుట్లైన్ని మనం ఒక్కసారి చూద్దామన్నమాట. ముఖ్యంగా ఈ అధ్యాయం లోపల సాధకుడికి కావాల్సినటువంటి కార్యక్రమం, అంటే యాక్షన్ ప్లాన్, సాధకుడు ఏ రకమైనటువంటి యాక్షన్ ప్లాన్ని చేపట్టాలి, కార్యక్రమాన్ని చేపట్టాలి అన్న విషయాలు చక్కగా చెప్పబడ్డాయి ఈ 17వ అధ్యాయంలో. ఈ 17వ అధ్యాయానికి బీజం ఎక్కడుందయ్యా అంటే 9వ అధ్యాయంలో 27వ శ్లోకం అన్నమాట. 9వ అధ్యాయంలో 27వ శ్లోకము యొక్క ఎక్స్పాన్షనే ఈ 17వ అధ్యాయం. ఏమంటున్నాడు అక్కడ 9వ అధ్యాయంలో 27వ శ్లోకంలో, యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం అంటాడనమాట స్వామి. ఓ కౌంతేయ, కుంతి కుమారా, నీవు ఏ పని చేస్తావో, ఏమి తింటావో, ఏ యజ్ఞము, ఏ దానము, ఏ తపస్సు ఆచరిస్తావో అవన్నీ కూడాను నాకు అర్పణ చేయి అన్నాడనమాట ఆ యొక్క శ్లోకంలో, 9వ అధ్యాయంలో 27వ శ్లోకంలో స్వామి. అంటే ఇక్కడ చూడండి, ఏ పని చేస్తావో, ఇప్పుడు చూడండి, మనిషి మొట్టమొదటి ఏ పని చేస్తావో అని ప్రారంభిస్తాడు. ఈ బీజ శ్లోకమే మొత్తం 17వ అధ్యాయం విస్తారం అన్నమాట. ఇప్పుడు మనిషి ఏ పని చేస్తావో అని ప్రారంభించాడు స్వామి. అంటే మనిషి ఏ పని చేసినా కూడా మొదట వాడికి పని చేయాలంటే ఏం కావాలి? వానికి ఆహారం ఉండాలి. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు అన్న నానుడి ఉందన్నమాట. కాబట్టి ఏం చేయాలన్నా మొట్టమొదటి ఆహారం వానికి ఖచ్చితంగా ఉన్నప్పుడే వాడు ఏ పని అయినా చేయగలడు. ఆహారం లేకపోతే వాడు ఏ పని చేయలేడు. అయితే ఇక్కడ ఏ పనులు అంటున్నాడు? ఇక్కడ చేయవలసిన పనులని ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు స్వామి? ఏమిటంట చేయవలసిన పనులు? ఇక్కడ ఏం చెప్పే పనులు? యజ్ఞం అంటున్నాడు. యజ్జుహోషి దదాసియత్, యజ్ఞం అంటున్నాడు, దానం అంటున్నాడు, తపస్సు అంటున్నాడు. ఈ 3 పనులు, యజ్ఞ దాన తపస్సులు, ఈ 3 పనులు గురించినటువంటి, యజ్ఞము, దానము, తపస్సు, ఈ 3 పనుల గురించి విస్తారం అన్నమాట ఈ అధ్యాయం. అంతే, యజ్ఞం, దానం, తపస్సు, ఈ 3 యొక్క వీటిని గురించి విస్తారంగా చెప్పబడినటువంటి అంశాలే మనకి 17వ అధ్యాయంలో కనపడతాయన్నమాట. మరి ఈ యజ్ఞము, దానము, తపస్సు 3 కూడాను సాత్వికంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం కూడా సాత్వికంగా ఉండాలి. అదే కదా, ఏ పని చేయడానికైనా ఏం కావాలనుకున్నాం? ఆహారం కావాలన్నాం. ఇక్కడ ఏ పనులు చెప్తున్నాడు స్వామి? యజ్ఞము, దానము, తపస్సు. మరి యజ్ఞము, దానము, తపస్సులు చేయాలంటే ఆహారం తీసుకుంటాం కదా. తీసుకునే ఆహారం ఎలాగా ఉండాలి అంటే సాత్వికంగా ఉండాలి. అందుకై ఆహార విషయాన్ని ముందుగా ప్రస్తావించాడు ఆయన జగద్గురు మహానుభావుడు. మొట్టమొదట ఆహారాన్ని పెట్టడం ఏంటంటే యదస్నాసి యత్ కరోషి, ఏం చేసినా, యదస్నాసి అంటే ఆ ఆహారాన్ని గురించి ప్రస్తావన మొట్టమొదట తీసుకొచ్చాడనమాట. కాబట్టి ఈ అధ్యాయంలో ఏమొస్తుందంటే సాత్వికాహారం ఏమిటి, రాజసాహారం ఏంటి, తామసాహారం ఏంటి అనే ఆ విధంగా ఆహారాన్ని విభాగం చేసి చెప్పబోతున్నారనమాట స్వామి అనమాట. సాత్వికాహారము, రాజసికాహారము, తామసికాహారం అనేటువంటి విభాగం ఇక్కడ చేయబోతూ ఉందన్నమాట.
అర్థమవుతుందా? కాబట్టి అటు తర్వాత ఏం చెప్పాడు? యజ్ఞ దాన తపస్సులు, యజ్ఞము దానము తపస్సుల గురించి చెప్పాడు. కర్మ చేయవలసిన కర్మలుగా యజ్ఞము దానము తపస్సు చెప్పాడు. కాబట్టి వాటిలో కూడా త్రివిధ భేదము, త్రికరణ భేదం అంటే సాత్విక యజ్ఞం ఏంటి, రాజసిక యజ్ఞం ఏంటి, తామసిక యజ్ఞం ఏంటి, సాత్విక దానం ఏంటి, తామసిక దానం ఏంటి, రాజసిక దానం ఏంటి, సాత్విక తపస్సు ఏంటి, రాజసిక తపస్సు ఏంటి, తామసిక తపస్సు ఏంటి, ఇలాగా విభాగం చేసి చెప్పున్నాడు అనమాట. మామూలుగా యజ్ఞ దాన కర్మలే కాకుండా ఏ కర్మలు చేసినా, మొట్టమొదట ఏ కర్మ చేసినా అంటాడు చూడండి, ఎత్కరోషి, ఏ పని చేసినా అంటాడు. యజ్ఞదాన కర్మలే కాదయ్యా, ఏ కర్మలు చేసినా సరే దానికి అస్సలు అయినట్టు ప్రాణం ఏదంటే శ్రద్ధ అనమాట. నాట్ ఓన్లీ యజ్ఞ దాన తపస్సులే కాదు, ఏ పని చేసినా దాని వెనక గట్టిగా ప్రాణం ఏంటంటే దానికి శ్రద్ధ అనమాట. శ్రద్ధ లేకపోతే ఆ కర్మకు ఫలితమే ఉండదు. ఇప్పుడు వంట సామాన్లన్నీ తెచ్చాం, కుక్కున్నాడు ఇంట్లో, జీడిపప్పు, పిస్తాపప్పు, బాదం పప్పు, నెయ్యి, అన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు, మొత్తం అన్ని సంభారాలు తెచ్చాం, సేమియాలు అన్నీ తెచ్చాం. కానీ ఆ చేసేటువంటి వాడి యొక్క దృష్టి గనక వాడికి కనుక శ్రద్ధ లేనట్లయితే ఆ వంటవాడికి ఆ వంటకం అసలు తినడానికి అది ఇంపితంగా ఉండదు. ఆ వంటకం ఎలా చెడిపోతుందో, వంటవాడికి శ్రద్ధ లేకపోతే ఆ వంట ఎలా చెడిపోతుందో, ఎన్ని గుణాలు ఉన్నప్పటికీ ముముక్షువుకి శ్రద్ధ ఒకటి లేనట్లయితే ఆ సాధన ఫలించదు అంటున్నాడు ఇక్కడ స్వామి అనమాట. ఆ అభిప్రాయంతోనే వ్యతిరేకముఖంగా శ్రద్ధని వర్ణిస్తున్నాడు ఈ అధ్యాయంలో. శ్రద్ధ ఉన్నప్పటికీ శాస్త్రజ్ఞానం లేకపోతే, శ్రద్ధ ఉన్నప్పటికీ శాస్త్రజ్ఞానం లేకపోతే, అర్జునుడి ప్రశ్న అది గుర్తు రావాలి మనకి. శ్రద్ధ ఉందయ్యా, వాడికి శాస్త్రజ్ఞానం లేదు, వాడు చేసే పనులు ఏ రకము అని ఆయన ప్రశ్న మొదలు పెట్టాడు కదా. శ్రద్ధ ఉన్నప్పటికీ శాస్త్రజ్ఞానం లేకపోవడంతో ఏం జరుగుతుందంటే ప్రమాదులు. భ్రమ అంటే ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూడడాన్ని భ్రమ అంటాం. ప్రమాదం అంటే పోస్ట్పోన్మెంట్ అనమాట. పోస్ట్పోన్మెంట్. ఈ ప్రమాదము వీటి వలన కొన్ని కలిగే దోషాలు ఏంటంటే, శాస్త్రజ్ఞానం లేకపోవడం వలన శ్రద్ధ ఉన్నప్పటికీ ఈ ప్రమాదులు అనేటువంటి దోషాల వలన కొన్ని దోషాలు మనకి కలుగుతుంటాయి. అర్థమైందా? ఇక్కడ శ్రద్ధ ఉన్నప్పటికీ శాస్త్రజ్ఞానం లేనప్పుడు ఆ సాధనలో కొన్ని దోషాలు కలుగుతుంటాయి. ఎలాంటి దోషాలు అవి? ప్రమాదం వంటి దోషాలు అన్నమాట. అర్థమైందా? ప్రమాదం అంటే ఆలస్యం అని అర్థం అన్నమాట. ఇలా ప్రమాదాలు మొదలైనటువంటి ఆ దోషాలు కలుగుతుంటాయి. మరి ఈ దోషాల నివృత్తి కోసం భగవంతుడు ఈ అధ్యాయం చివరిలో మనకు ఒక ఔషధం ఏం చెప్పాడంటే, ఓం తత్సత్ అనేటువంటి మంత్రాన్ని ఉపదేశిస్తాడనమాట ఈ అధ్యాయం చివరిలో. ఓం తత్సత్. ఈ ఓం తత్సత్ అనేది ఏంటంటే వేదసారము, వేదాలకు మూలం అన్నమాట. వేదసారం అంతా ఈ ఓం తత్సత్లో ఇమిడి ఉంది. వేదాలకు మూలమైనది ఈ ఓం తత్సత్, వేద్యమైనటువంటిది ఈ ఓం తత్సత్ అన్నమాట. ఈ మహామంత్రాన్ని జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ సర్వోత్తముడైనటువంటి నరుడైనటువంటి అర్జునునికి కురుక్షేత్ర రణరంగ కోలాహలం మధ్యలో బాహాటంగా ఉపదేశించాడు ఓం తత్ సత్ అనేటువంటి మంత్రాన్ని. ఎందుకు ఈ మంత్రం చెప్పింది? ఆ శాస్త్రజ్ఞానం లేనందువలన కలిగేటువంటి ప్రమాదుల వలన వచ్చేటువంటి ఆ లోపాలను నివృత్తి చేయడం కోసం ఈ మంత్రం చెప్పడం జరిగింది. మనం మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, ఈ అధ్యాయంలో ఎవరైతే శాస్త్రజ్ఞానం లేకుండా శ్రద్ధతో అన్ని కార్యకలాపాలు అంటే ఉపాసన సాధన అన్నీ చేస్తుంటాడు, వాడి విషయాన్ని గురించే మనం ఈ అధ్యాయంలో మాట్లాడుతున్నామని మరొక్కసారి గుర్తు చేసుకోవాలన్నమాట. కాబట్టి ఆ కలిగేటువంటి దోషాల నివృత్తి కోసం భగవంతుడు ఏమిచ్చాడు మనకంటే, అయ్యా చిన్న చిన్న దోషాలు వస్తాయి, ఎందుకంటే నీకు శాస్త్రజ్ఞానం లేదు కాబట్టి. శాస్త్రజ్ఞానం లేదు కాబట్టి కలిగేటువంటి చిన్న చిన్న దోషాలని తొలగించడం కోసం నేను ఇదిగో ఈ మంత్రాన్ని ఇస్తున్నాను అంటూ ఆ ఓం తత్సత్ అనేటువంటి మంత్రాన్ని చెప్తాడనమాట. యజ్ఞదాన తపస్సుల్లో కలిగేటువంటి ఆ లోపాలకు ప్రాయశ్చిత్తంగా ఓం తత్సత్ అనేటువంటి మంత్రాన్ని చెప్తాడనమాట. ఇప్పుడు యజ్ఞదాన తపస్సులు
యజ్ఞదాన తపస్సులు అనేటువంటి వీటికి శ్రద్ధ ఎలాంటిదంటే తల్లి వంటిదైతే, శ్రద్ధ యజ్ఞదాన తపస్సులకు శ్రద్ధ తల్లి వంటిదైతే, భగవన్నామము తండ్రి లాంటిది. భగవన్నామం తండ్రి లాంటిది. శ్రద్ధ ఉన్నా భగవన్నామం కూడా ఉండాలి. తల్లి తండ్రి ఇద్దరు ఉండాలి అన్నట్టుగానే శ్రద్ధ ఉన్న భగవన్నామం కూడా ఉంటేనే ఆ కర్మకు, అంటే ఆ యజ్ఞానికి కానీ, ఆ తపస్సుకు కానీ, ఆ యొక్క దానానికి కానీ సాఫల్యం ఉంటుంది, ఆ కర్మకు సఫలత ఉంటుంది. ఆ రెండింటితో, అంటే శ్రద్ధతోనూ ఇంకోటి ఏంటి భగవన్నామం, రెండింటి యొక్క కూడికతో కర్మలు సంపన్నమవుతాయన్నమాట, సఫలతని పొందుతాయి. ఇదే ఈ అధ్యాయంలో మనం తెలుసుకోవాల్సినటువంటి ఆ యొక్క విహంగమ దృష్టి అనమాట, బోర్డ్ సైట్ వ్యూ అంటాం, ఒక జిస్ట్ అన్నమాట ఇది. ఎలాగంటే స్వామి ఆ 9వ అధ్యాయం 27వ శ్లోకంలో చెప్పబడినటువంటి యజ్ఞదాన తపస్సులని విభాగం చేసి ఆయన ఇక్కడ మనకి వివరంగా చెప్తూ, శాస్త్రం జ్ఞానం లేనందువల్ల కలిగేటువంటి చిన్న చిన్న దోషాలు పోవడానికి ఆ చివరన ఒక ఓం తత్సత్ అనే మంత్రం ఇచ్చి ఆయన మన యొక్క ఉన్నతికి దోహదం చేస్తున్నాడు. రేపటి ఎపిసోడ్లో స్వామి ఏం చెప్తాడో విందాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణం.